ఒక సినిమా మానియాతో నిండు ప్రాణం బలి. ఒక కుటుంబం ఛిద్రం. ఇద్దరు తల్లి లేని పిల్లలైన దుస్థితి. ఓ భర్త తన భార్యను కోల్పోయాడు. దీనంతటికీ కారణం ఆ సినిమా ఆడుతున్న హాలుకు హీరో రావడమే అంటూ బంధుమిత్రుల ఆరోపణ. ఇందులో తప్పెవరిది? శిక్ష ఎవరికి వెయ్యాలి? ఈ ప్రాణానికి ఖరీదు కట్టేదెవరు? ఏమిటి పుష్ప విలాపం? నిన్నటి వరకు పాన్ ఇండియా లెవెల్లో పలవరించిన పదం పుష్ప పుష్ప పుష్ప. కానీ ఈ సినిమా బెనిఫిట్ షో మొదలయ్యాక ప్రస్తుతం అందరి నోళ్లలో నానుతోన్న పేరు రేవతి రేవతి రేవతి. పుష్ప సినిమా ఎలాగైనా సరే రిలీజ్ డేట్ కన్నా ముందే చూసేయాలన్న తపన తాపత్రయం కొద్దీ ఓ నిండు ప్రాణం బలయ్యింది. మూవీ ఎలాగైనా సరే ముందే చూడాలని డిసైడ్ అయిన రేవతి తన భర్త భాస్కర్ ఇద్దరు పిల్లలతో సహా సంధ్య థియేటర్కొచ్చారు. ఇలాంటి బెనిఫిట్ షోస్ కి వచ్చే ఫ్యాన్స్ ని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనతో పుష్పరాజ్, అల్లు అర్జున్ ఎంట్రీ ఇవ్వటంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట జరిగింది. భాస్కర్ కు తన భార్య ఏమైపోయిందో తెలియని అగమ్య గోచర పరిస్థితి ఎదురైంది. లోపలికెళ్ళి సీట్ దగ్గర చూస్తే అక్కడ ఎవరు లేరని పాప ఏడుస్తే మమ్మీ లేదు అంటే నువ్వు ఆగబెట్టా, నేను పాప నాతో పాటు ఉంది, బాబు మా భార్యతో ఉంది. కానీ ఎంత తిరిగినా ఎక్కడా కనిపించలేదు. రేవతి భర్త భాస్కర్ కి తన భార్య ఏమైపోయిందో ఎంతకీ విషయం తెలియరాలేదు. ఆమె ఇంకా ఎక్కడో బతికే ఉందన్న ఆశతోనే ఉన్నారు భాస్కర్. నాంచి 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 భర్త భాస్కర్ గుండెల్లో బాంబ్ పేల్చారు పోలీసులు. 9:40కి లోపలికి వెళ్ళినాక అదే అల్లు అర్జున్ రాగానే అంతా తొక్కిసలాటలో మా మిస్సెస్ ముందుకు వెళ్ళిపోయింది, నేను బ్యాకే ఉన్నాను. అందరు కలిసే ముందుకు వెళ్ళాము. వాళ్ళు కొంచెం పుషింగ్లో ముందుకు వెళ్ళిపోయారు. నేను బ్యాక్ మా పాప ఇంకో పాపని తీసుకొని ఉన్నాను. కొద్ది ముందుకు వెళ్ళినాక కాల్ చేసిన ఒక 5 మినిట్స్ తర్వాత, ఎక్కడున్నావు అంటే నేను లోపలికి వచ్చినా అండి, మీరు వచ్చేయండి అంటే అక్కడే ఉండు నేను వస్తా అని చెప్పిన. అది క్రౌడ్ అల్లు అర్జున్ రాగానే ఫుల్ ఉంది. ఫుల్ రాగానే నేను పక్కకు పాపను ఆపి లోపలికి వెళ్ళి సీట్ దగ్గర చూస్తే అక్కడ ఎవరు లేరని పాప ఏడుస్తే మమ్మీ లేదు అంటే నువ్వు ఆగబెట్టా, నేను పాప నాతో పాటు ఉంది, బాబు మా భార్యతో ఉంది. కానీ ఎంత తిరిగినా ఎక్కడా కనిపించలేదు.